యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. Hi, hello and welcome to Oxo Shirts, Dhotis and Innovations, ladies and gentlemen. Co-presented by Triple X Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Retina, Way to Stardom. Comfort partner Ramesh Lungilwari, Royal Touch Collections. Co-powered by Ambika Darbar Batti and 49 Ante Santanam Santosham. Special partners Priya Gold Refined Sunflower Oil and Butterfly. Good for a lifetime. ఈ రోజు మన లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో అదిరిపోయే క్రేజీ కాంబినేషన్ రాబోతున్నారు అండ్ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో ఈ రోజు ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో మొట్టమొదటి జోడి. ఈయన రాసిన పాటల్లో ఎంత పవర్ ఉంటుందో ఆయన ఈ స్టేజ్ మీదకి వస్తే అంతకు మించి పవర్ ఉంటుంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఆనంద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎర్ర చొక్కానే నీ కోసం చేశాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సార్ అంత అద్భుతమైన కాంబినేషన్ లో వచ్చాక సోలో వస్తే ఓకే, కాంబినేషన్ లో వచ్చినప్పుడు కొంచెం మంచి పాట పాడాలి కదా. ఇంకొంచెం మీరంటే కవర్ చేస్తారు సాంగ్ ని, మేడం కాంబినేషన్ లో ఇంకో స్టెప్ వేస్తే బాగుంటుందని. ఇంతకే ఇచ్చారు బడ్జెట్. నాలాగే బడ్జెట్ లో లేని పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంటది. ఇప్పుడు ఓ మంచి పాట, మీరు విజయ్ దేవరకొండ, మేడం రష్మిక, మీరు ఏం చేస్తే మేడం వెనకాల అది ఇమిటేట్ చేయండి అంతే. ఓకే ఓకే సాంగ్. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు కాంబినేషన్ ఇలా ఒక గేమ్ షోలో రావడం, మీరిద్దరు ఎంట్రీ, మీరిద్దరు డాన్స్ చూడగా ఇద్దరైతే చాలా ఆనందపడ్డారు సార్. అక్కడ ఉన్న ఇద్దరైతే అసలు మురిసిపోయి ఈ అద్భుతాన్ని నేను చూస్తానా చూడనా ఎప్పుడు చూస్తానా అనుకున్నారు. సో జడ్జెస్ ఉన్నారు కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది జడ్జెస్ నడి తెలుసుకుందా ఫస్ట్. మీకేమన్నా ఉంటే మాట్లాడించడానికి ట్రై చేయండి. హాయ్ 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 హాయ్. ఓకే, వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెరీ గుడ్ సార్. ఈ షోలో సరదాగా మీరు కొన్ని రౌండ్స్ ఆడతారు, ఇద్దరి మధ్యలో పోటీ ఉండదు కానీ మీతో పాటు పోటీ పడడానికి మరో 2 టీంలు వస్తాయి. సో మీ ఇద్దరి జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? పెళ్ళైనప్పటి నుంచి. అదే ఎప్పుడైంది? అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అక్టోబర్ 30 కదా. సార్ 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 కథా నావిని అడుగుతున్నారు, ఇది మెయిన్ చేస్తా గొడవలు అవుతాయి సార్. అక్టోబర్ 30 పెళ్లి చూపులండి. 2010. అక్టోబర్ 30, 2010 పెళ్లి చూపులు అయినాయండి. పెళ్లి చూపుల టైంకి మా అక్క వచ్చింది. మామూలుగా తను మామూలుగా యుఎస్ నుంచి వచ్చింది. అప్పుడు అనుకోకుండా పెళ్లి చూపులు అయినాయి. మా అక్క 15-20 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పి నవంబర్ 17 ముహూర్తం పెట్టారు. 17 కన్ఫర్మేషన్. 9 గంటల 7 నిమిషాలకు. ఇప్పటి వరకు డేట్ ఇయర్ అడిగిన వాళ్ళు చూసారమ్మా, మీరు డైరెక్ట్ గా ముహూర్తం ఎప్పుడు అని అడిగారు. ఇంకా జర్నీ ఏం స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి. ఇంకా మన చేతిలో ఏముంది సార్. మేము ఎక్కిన తర్వాత బస్సు వెళ్ళలేదు, రన్నింగ్ బస్సులో ఎక్కేసారు విత్ ద ఫ్లో. మామూలుగా ముద్దు పేరు ఏమైనా ఉందమ్మా, పెట్ నేమ్? ఇంట్లో కూడా గౌరవించబడాలనేది నా ప్రగాఢ. సో మీరు కూడా అనంత్ శ్రీరామ్ గారు రండి వంట అయిపోయింది భోజనం చేయండి అలా పిలుస్తారా మేడం? మీరేమంటారండి? సార్ అండం కూడా చాలా ధైర్యం అంటారు. సూపర్ ఎనర్జీ. ఎస్, ఇవాళ షో మొదలు పెడదాం. మీరిద్దరు వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చాక ఏమవుతారో చూద్దాం. ఓడిపోతారండి. ఏమవుతారు అంతే. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
ఓకే, సో ఒక అదిరిపోయే సూపర్ జోడీ వచ్చేసారు. నెక్స్ట్ రాబోతున్న జోడీ గురించి కూడా నేను చాలా బాగా మాట్లాడాలి. ఈయన సాధారణంగా సింగరే, మామూలుగా పాటలు పాడతారు, కానీ పాటల షోల కంటే మిగతా రియాలిటీ షోలు అన్నిట్లోనూ ఉంటారు ఆయన. వాళ్ళ బెటర్ హాఫ్ తో వస్తున్నారు కాబట్టి మొత్తం ప్రిపరేషన్స్ అన్ని ఉంటాయో పోతాయో వాళ్ళిద్దరు వచ్చాకని తెలుస్తుంది. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ సాకేత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్, వెల్కమ్ వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో. అమ్మ, ఇంట్లో కూడా ఇదే పరిస్థితి లేదా ఓన్లీ స్టేజ్ మీద? ఇంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటారు. మరి ఏంటి అంటే తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ గానీ ఎవరికైనా? మీకు చక్కటి విషయం చెప్తాం మీతో పాటు మన ఆడియన్స్ కి. పెళ్లికి ముందు మా నాన్న తన దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా అన్ని సరిగ్గా చూసే చేసుకుంటున్నావా అని కూడా అడిగాడు. అప్పటికైనా గ్రహించాలి కదా. లే పాపం లే. సెకండ్ హాఫ్ చెప్పట్లేదు డైలాగ్. రామాచారి గారు వెళ్ళి అంతా చూసావు కదమ్మా, అన్ని తెలుసు కదమ్మా, అయినా చేసుకుంటావంటే చేసుకుంటా, నీ కర్మ నీ కర్మ. అది తిరిగి అన్నారు సార్, ఇవిడికి వినిపించలేదు. ఓకే, సో ముందు పరిచయం లేదు. 10th క్లాస్మేట్స్. టెన్త్ చదివావా? సాధారణంగా ఇంట్లో దేనికైనా పోటీ ఉంటుందా మీ ఇద్దరిలో? మేజర్ గా వంట, ఎందుకంటే ఇద్దరం బాగా వండుతాం. ఆవిడ చేసిన ఫస్ట్ వంట మ్యాంగో పై. మ్యాంగో పైని వండాలా? మ్యాంగో పై వండకుండా ఎలా అవుద్ది సార్? అదే ఫస్ట్ వంట. అదే ఫస్ట్ నేను తిన్నది. మీరు చేసిన ఫస్ట్ వంట అన్నానికి ఎసరు పెట్టాడు. అన్నానికి ఎసరు పెట్టాడు. ఓకే, ఇద్దర్లో ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? అన్డౌటెడ్లీ చేసేవన్నీ నువ్వు అన్నప్పుడు సారీ కూడా నువ్వే చెప్పాలి కదా. సార్ మీకు తెలుస్తుంది, టైం దగ్గర పడింది. నేను అంకుల్ లాగే నేను ముందే సారీ మీరు నన్ను చేసుకుంటున్నారు సారీ అని నేనే చెప్తా ఫస్ట్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ రోజు వీళ్ళిద్దరితో పోటీ పడడానికి మరో స్పెషల్ జోడీ రాబోతున్నారు. జెంటిల్మెన్ విత్ లేడీస్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ రాబోతున్న జోడీ ఇస్ లేడీస్ జోడీ. సో థర్డ్ స్పెషల్ జోడీ ఇన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ దెం. సింగర్స్ అయిపోయాక వెళ్ళాలంటే పాట ఆపేయమని అర్థం. లేడీస్ వెల్కమ్, ది జెంటిల్మెన్ ఈస్ వెల్కమింగ్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు, మీ ముఖ కవళికల్లో పాత జ్ఞాపకాలు ఏవో మిమ్మల్ని కదుపుతున్నట్టు అనిపిస్తున్నాయి. చెప్పండి. పోయిన వారం బిజీగా ఉండి చూడలేదు. అది ఎప్పటికీ తగ్గదు. అది ఇంకా తగ్గదంటే నన్ను ఏం కనపట్లేదు సార్ పాత జ్ఞాపకాలు ఏమి. ఏమో సార్ మాకు కనిపించట్లేదు, మాకేమో ఒకటే కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్. మరి ఏమిటండి వీళ్ళు ఇంకా ఆ స్క్రిప్టే వేరు సార్. నీలి నీలి ఆకాశం పాట మాత్రం మీదే సార్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. సో వెల్కమ్. ఎప్పుడు పరిచయం మీ ఇద్దరు? ఒక 2019 తిరుపతిలో ఫస్ట్ ఒక రికార్డింగ్ కలిసి పాడాము. అంటే Okay. ఫస్ట్ స్టే టుగెదర్ అన్నమాట. సరే, ముందు మిమ్మల్ని అడిగే బదులు ఆయన అడుగుతాను ఒకసారి పాప. ఆయన సార్ ఇప్పుడు ఇలా ఏ కాంబినేషన్ రావచ్చు అన్నప్పుడు మేడం తో కాకుండా అని అన్నప్పుడు మీరు ఓకే అన్నారు ఫస్ట్. అలా అయితేనే బెటర్ అన్నారు. లేదు సార్ మేడం తో రావాలంటే ఫస్ట్ అలాగే అడిగారు. అలాంటివన్నీ చెప్తారండి మీరు బయటికి. ఎంత కన్విన్స్ చేసి తీసుకొచ్చా మీకు ఏం తెలుసు? సర్లే సర్లే సర్లే, అడగండి ఏదో అడగాలనుకుంటారు. అంటే ఏ కాంబినేషన్ ఎవరితో వద్దాం అనుకున్నారు కాంబినేషన్? ఎలా? నాకు తెలుసు సార్. నాకు తెలుసండి. మీకు కూడా తెలుసా? ఎవరు సార్? స్మిత గారు. ఎందుకంటే మా ఆవిడ నేను ఎక్కడికి వెళ్తానన్నా ఎందుకని అడుగుతుంది. స్మిత గారి ఇంటికి వెళ్తే మాత్రం పెద్దగా అడగదు. మీరిద్దరూ కలిసి చేసిన వన్ క్రేజీ థింగ్. మీరు ఏదైనా చెప్పండి కానీ అది చెప్పకండి. చీపురా. పూరా.
సరే మీరిద్దరు వెళ్ళి ఆ పొడియం దగ్గర నుంచునే ముందు కలిసి ఇద్దరు ఒక లైన్ ఒక పాట పాడితే చాలా హ్యాపీ. సో ఫస్ట్ రికార్డింగ్ మేము చేసింది ఏదైతే సాంగ్ ఉందో ఇట్స్ ఫ్రమ్ ద మూవీ మిస్ ఇండియా. ఎస్. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలిబాటుగా. అను నిమిషం చెప్పలేవుగా మరు నిమిషం మిథ్య కాదుగా. నీ తోడుగా ధైర్యం ఉండగా ఓటమనే మాట లేదుగా. తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం నిషీధిలో నిరామయం జయించదా ఉషోదయం. వండర్ఫుల్. అండ్ ఈ జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం. బాండింగ్ ఇంకా అద్భుతంగా ఉండాలి. అండ్ ఇవాళ ఈ షోకి వచ్చారు కాబట్టి ఆ బాండింగ్ గ్యారంటీ పెరుగుతుంది. అటు సైడ్ కొంచెం రిస్క్ ఉంది, ఇటు సైడ్ కొంచెం సేఫే. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. షో ఎండింగ్ ఇదే మాట మీద ఉండండి. మీరు ఎదురెళ్ళిన రిస్కే, వాళ్ళు మీకు ఎదురొచ్చిన రిస్కే. పక్కన ఒకడు ఉన్న రిస్కే, మనం ఒకడు పక్కన ఉన్న రిస్కే. మీరేంటి సార్ ఆవిడ చూసి చెప్తున్నారు? నేను అంటుంది వీళ్ళ గురించి, మీరేంటి? రిస్క్ అనేది జీవితంలో రస్క్ లాగా తినేశారు ఆయన రిస్క్ ని. ఓకే, సో చూసారుగా మీ కాంపిటీషన్ ఎవరున్నారో. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్లీజ్. ఓకే, ముగ్గురికి వెల్కమ్ టు ద షో. ఓకే, సో ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో రాబోతున్న ఈ రౌండ్స్ ఆడడానికి ముగ్గురు టీమ్స్ కి, ముగ్గురు జోడీస్ కి 1 lakh డిపాజిట్ చేస్తాం. ఆ 1 lakh ని ఎన్ని లాక్స్ చేస్తారనేది మీ ఆట తీరు బట్టి ఉంటుంది. సో ముగ్గురు అకౌంట్స్ లోకి 1 lakh ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మీ పార్ట్నర్ తో మీకు ఎంత కమ్యూనికేషన్ ఉంది. ఈ ఆటలో మీ పార్ట్నర్ మీకు ఆపోజిట్ గా నుంచునుంటారు. వాళ్ళకి ఒక వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ వర్డ్స్ పలకకుండా ఇండైరెక్ట్ గా వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పించాలి. 30 seconds టైం ఉంటుంది మీకు. రాంగ్ ఆన్సర్ చెప్పినా, ఆన్సర్ చెప్పలేకపోయినా 10,000 మైనస్ అవుతుంది. రైట్ ఆన్సర్ చెప్తే 25,000 యాడ్ అవుతుంది. సో 3 టీమ్ లో ఫస్ట్ ఎవరు? గురుగారు మీరు రెడీయా? Ready, sir. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So let's begin, ladies and gentlemen, round 1. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు. సార్ ఈ కిటికీలోంచి మీతో మాట్లాడతారు. 30 సెకండ్ల టైం ఉంటుంది మీకు. వెనకాల ఉన్న వర్డ్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ చేసే ప్రాసెస్ లో కర్టెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అది అయిపోయే లోపులో ఆయన మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఒకసారి కంప్లీట్ గా క్లోజ్ అయ్యాక మ్యూట్, మీరు మాట్లాడడానికి లేదు. హియర్ వి గో, ఫస్ట్ వర్డ్. మగాడి ఆఖరి నవ్వు, ఆడదాని ఆఖరి ఏడుపు. ఏంటది? పెళ్లి. అది ఏంటి? ఆ లాస్ట్ ది పెళ్లిలో జరిగేది. జీలకర్ర బెల్లం. పెళ్లిలో లాస్ట్ జరిగేదే. పాపం పొట్ట వల్ల ఒంగోలేబా, తొందర చెప్పమ్మా. ఇగో అయిపోయి మ్యూట్. లాస్ట్ ఫైనల్ 5, డెస్టినేషన్. 4 మ్యూట్ ను. పోరింగ్ పెట్టడం. 3, 2, 1. ఓకే, వన్ టైం లో చెప్పింది సార్. సార్ ఓకే, సో గురుగారు చాలా బాగా ఆడారు. ఫస్ట్ దానికి మార్కులు ఏం రాలేదు. చెప్పింది చీటింగ్ ఇట్లా చేయొద్దు మీరు. అమ్మా ఇద్దరు ప్రిపేర్ అయ్యారు. మరి మీరు ఏ ఏరియాలో ఉన్నారు? వైట్ ఫీల్డ్స్. వైట్ ఫీల్డ్స్ లో 5 seconds అంటే ఎంతసేపు భయ్యా? మామూలు ఇక్కడైతే 5 అంటే 5. ఇక్కడ కూడా అంతే. ఆడు వన్నప్పుడే అయ్యేది అది. సో వాదాపవాదాలు విన్న తర్వాత 25,000. కంగ్రాచులేషన్స్. ఏ నీ అప్పగింతలు చాలా ఫేమస్. నేను కూడా ఏడ్చా బాగా మనసులో. అయిపోయింది ఇంకా ఫసక్. చాలా మందికి ఉన్న ఫెసిలిటీ నాకు లేదు సార్. ఏంటి? పెళ్ళం పుట్టింటికి వెళ్తే 3 రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే, మా పెళ్ళం ఇట్ట పోద్దు అట్ట వచ్చింది సాయంత్రానికి. నేను పుట్టింటికి వెళ్ళలేదని నువ్వు ట్రిప్పులకి వెళ్తున్నావుగా వేగస్ కి అలా ఇలా అని. అంటే వెళ్ళింది ట్రిప్ కి సార్. వచ్చిన తర్వాత టీం మిస్ అయింది సార్. రిప్పు మిగిలింది. సో జరిగినవన్నీ చెప్పావు అక్కడ? నీకు అన్ని చెప్తున్నానని చెప్పా. ఓకే, హియర్ వి గో, సెకండ్ వర్డ్. చిల్లిప్పి. 3 పెళ్ళాల మధ్యలో జరిగేది. లవ్. ఇంకా తెలుగు పదం చెప్పు. ఇక్కడ అయిపోయింది టైం. 5, 4, 3, 2, 1. టైం అయిపోయింది. ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తుంది, ఆయన నోటే విన్నాం. ట్రిక్కం పుచ్చికి
ఛీ, మోటు సరసం. యాక్చువల్లీ పాప ఆవిడ ఆన్సర్స్ చాలా బాగా చెప్తున్నారు, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాదు, ఆవిడ చెప్పిన ఆన్సర్లు కరెక్టే, మీరు ఇచ్చిన ఆప్షనల్ కరెక్ట్ కాదు. అంతే సార్. ఏంటో మేధావులు మాట్లాడినప్పుడు అలాగే ఉంటుంది నాకు. ఓకే ఓకే ఓకే. ఆవిడకి ఆ పదం తెలిసి అడగండి సార్. సరసమైన పదం ఎందుకు తెలియదు మా? షీ నోస్ ఓన్లీ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్. ట్రై చేద్దాం ఇప్పుడు. మేడం మీరు ఇటు రండి మేడం. హలో అంకుల్ అటెండ్. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. థర్డ్ వర్డ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మీరు రెడీ మా? 3, 2, 1. మెసేజెస్ లో మెసేజ్ చేయకుండా వాడతాం. స్మైలీ వాటిని ఏమంటారా? వాటన్నిటిని ఎమోజీ. రైట్ ఆన్సర్. యాభై వేల్లో ఒకటి రాంగ్ ఆన్సర్ కాబట్టి 10,000 పోగా 1,40,000. వెల్ ప్లేడ్ మేడం గారు. ఓకే, సో వెల్ ప్లేడ్. అవుట్ ఆఫ్ 3, 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. గురుగారు, ఇప్పుడు మీ టీమ్ లో ఎవరి ఇటు ఎవరు అటు? ఏదైనా ఒకటే కాబట్టి నేనే వస్తాను. రండి సార్. మేడం, సార్ ఎప్పుడు పాటలు రాయడమేనా, ఎప్పుడైనా ఒక ప్రేమ లేఖ రాయడం కానీ ఏదైనా అలా మీ గురించి? పెళ్లి కాకముందు ఒకటి రాశారండి. పెళ్లి చూపులు అయిపోయింది కదా, ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మా అక్కే కొని తెచ్చింది, ఒక ఫోన్ లాంటిది. స్వాతి కదా తన పేరు. స్వాగతం పలుకుతుంది మన స్వప్నలోకం, తిరిగి వద్దాం పద ఇంకెందుకు ఆలస్యం. మొదటి 2 అక్షరాలు గడిపితే స్వాతి అన్న. సూపర్. తర్వాత పేరు మీద ఎన్నో ఆస్తులు రాయాల్సి వస్తుందో నాకే తెలియట్లేదు. సార్ చూడు, మేడం పేరు వచ్చేలాగా స్వాతి వచ్చేలా 2 లైన్లు కవిత రాశారు. మీరు ఆవిడ కోసం ఏం రాశారు? ఆవిడ్ని తలుచుకుంది రోజు నేను బయటికే రాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు ఎందుకు తలుచుకుంటాం? స్నానం చేయగానే దేవుడి రూమ్ లోకి వెళ్తాను సార్. పూజ చేసుకొని వెళ్ళిపోతా. ఫస్ట్ వర్డ్ ఆన్ స్క్రీన్. నాకు సాయంత్రం చేస్తావు కదా 6 చపాతి దేంతో చేస్తావు? చపాతి కర్ర, చపాతి పీట, పెళ్లి పీటలు. అదే దేంతో చేస్తావు చపాతీని? చపాతి కర్ర. రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆన్సర్ చాలా కరెక్ట్ గా గెస్ చేశారు. 25,000. మీకు కూడా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తో ఏదైనా? 1 కాదు 2 కాదు సార్. మామూలు స్టీల్ గిన్నెలు అవి ఏమైనా గ్లాసులు? అది డిపెండ్స్ ఆన్ ద మూడ్ సార్. రెగ్యులర్ గా ఎలాంటి ఐటమ్స్ వాడుతూ ఉంటారమ్మా ఆయన మీకు కోపం వస్తే? మోస్ట్లీ హ్యాండ్ వాడుతున్నారంట. సుబద్దలైపోయే పిచ్చిలోన చెయ్యి అవన్నీ అయితే దెబ్బ మీకు కూడా హర్ట్ అవుతారు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చపాతీ కర్రీ ఇస్ నైస్, సాలిడ్ ఐటమ్. మా ఇంట్లో మమ్మీ అది 20 years వాడారు, ఇంకా ఏం కాలేదని. సెకండ్ వర్డ్ ఆన్ స్క్రీన్. పాట బాగా పాడలేకపోయిన వాళ్ళు అందరి ముందు పాడలేరు కానీ ఒక చోట పాడతారు కదా, ఎక్కడ? బాత్రూమ్ లో. వాళ్ళని ఏమంటారు? బాత్రూమ్ సింగర్స్. రైట్ ఆన్సర్. చూడు సార్ చూడు, పాటకి సింక్ కిటికీలోంచి బయటకు వచ్చి 2 స్టెప్ ప్రోమో కంటెంట్ ఇస్తున్నారు. ఆయన ఎంతో మాట్లాడుకున్నాడో మనకి ఎందుకు? మాకు నిన్న జరిగిన బేరాలకి మేము లోపల ఉన్నాం సార్. ఓకే మేడం గారు, రైట్ ఆన్సర్ 25,000. సో అంటే మీరు అన్నారు పాటలు అందరి ముందు పాడని వాళ్ళు ఎక్కడ పాడతారు అని అడిగారు. ఎందుకు సార్, ఎందుకు ఆ ప్లేస్ సెలెక్ట్ చేశారు? ఏంటది? ప్రపంచంలో మనిషి తనలా ఉండే చోటు అదే. ఓహో. తన మీద ఏ ప్రతిబంధకాలు ఉండవు. అక్కడ కూడా మనకి స్వతంత్రం లేకపోతే ఇంకెక్కడ ఉంటదండి పెళ్ళైన వాళ్ళకి? ఎన్ని పాటలు పుట్టినాయి అనుకుంటున్నారు అక్కడి నుంచే. అంటే రీసెంట్ గా ఏమైనా అలాంటి ట్రై చేశారు సార్? అంటే అవి చెప్పకూడదు. నేను స్విట్జర్లాండ్ వెళ్ళి రాశాను. అలాంటి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. మళ్ళీ స్విట్జర్లాండ్ లో కూడా బాత్రూమ్ ఉంటది కదా సార్? కమ్మాన్ అది ఎక్కడ రాశారు సార్? ఏ మూడ్ లో రాశారు? ఏదో రావాలని ఆశిస్తాను చూడు, అప్పుడు రాశాను. ఏదైనా వీళ్ళ క్లోజ్ లేండి సార్, నన్ను తీసేయండి దీనిలో. ఏ మీకు రాదా? ఇంతమంది అద్భుతమైన సింగర్లు ఉన్నారు కాబట్టి ఆ బాత్రూమ్ సింగర్ని తట్టి లేపుదాం సార్. అక్కడికి వెళ్ళి తట్టకూడదండి, బాగోదు.
ఓకే 2 రైట్ ఆన్సర్స్ మేడం గారు. థర్డ్ ది రెడీయా? హియర్ వి గో. థర్డ్ వర్డ్. ఫోన్ లో మన ఫోటో మనం తీసుకుంటాం, ఏంటది? సెల్ఫీ. దాన్ని ఒక దాంతో తీస్తారు, అదేంటది? అది కొంచెం ఎత్తు కావాలంటే ఒక దాన్ని ఉపయోగిస్తారు, ఏంటది? స్టాండ్, సెల్ఫీ స్టాండ్. ఇంకో పదం చెప్పడానికి. 5 4 అది 3 కర్రలా ఉంటది. 2 1 టైమ్ అప్. సెల్ఫీ స్టిక్. ఆల్మోస్ట్ చెప్పారు. సెల్ఫీ స్టిక్ ఒకటే చెప్పలేదు అంతే. సెల్ఫీ వరకు కరెక్ట్, సగం డబ్బులే వచ్చా. మొత్తం ఇస్తానంటున్నారు వాళ్ళు, మీరేంటి బేరం ఆడుతున్నారు? ఇద్దరు జీ తెలుగులో ఉండాల్సిన వాళ్ళే. అమ్మో బాబు. 2 రైట్ ఆన్సర్స్ మేడం. 50,000 ఇన్ యువర్ అకౌంట్. అండ్ లాస్ట్ చెప్పలేదు 10,000 మైనస్. సో యూ హ్యావ్ 1,40,000 రూపీస్. ఇద్దర్లో ఎవరట్టు ఎవరిటు? నేను అటు వెళ్తా. రండి రండి. అతిలోక సుందరి అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. సార్ మీరేంటి సార్ చిన్న ఆర్కెస్ట్రా మొదలెట్టారు? అంటే ఈ పాటకి మాకు ఒక స్టెప్ అవినాభావ సంబంధాలు ఉన్నాయి మాకు. మా అందరికి అనమాట. స్టెప్స్ వేద్దాం. ఆ స్టెప్స్ వేద్దాం మనం. అలిసిపోయినట్టు ఇంకా చాలా ఆపేయండి అంట. ఈ స్టెప్స్ అన్ని మా శ్రీకృష్ణ అన్నం అనమాట. శ్రీకృష్ణ గారు చేసినప్పుడు చాలా బాగుంది. ఆయన స్టెప్ నువ్వు చేసినప్పుడు ఇలా ఆయన ఎలా ఉంటాడు సార్? మిల్క్ బాయ్ లాగా ఉంటాడు. నువ్వు రెడీ? ఫస్ట్ వర్డ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అబ్బాయిలకి ఇది ఉంటే భలే ఉంటుంది. ఏంటది? ఏంటది? మొహం మీద ఏంటది? ముస్టాచ్. రైట్ ఆన్సర్. అంటే కోఆర్డినేషన్ బాగుంది చూసారు సార్. ఇద్దరు లేడీస్ మాట్లాడుకున్నప్పుడు కోడ్ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. ఎంతైనా అబ్బాయిలు గడ్డ ఉంటే బాగుంటారు. బాగుంటుంది. ఇంకా చూడండి మేడం, రేపటి నుంచి మా వాళ్ళు మొత్తం పెంచి. ఓకే సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ 25,000. ఓకే హియర్ వి గో. సెకండ్ వర్డ్. ఓకే 3 2 1. కళ్ళకు గంతలు కట్టుకుని ఒక ఆట ఆడతారు, దాన్ని ఏమంటారు? బ్లైండ్. తెలుగులో చెప్పు. కళ్ళకు గంతలు పెట్టుకుని ఒక ఆట. దాగుడు మూతలు. రైట్ ఆన్సర్. చిన్నప్పటి నుంచి బాగా ఆడిన ఆటలు. ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ క్రికెట్. మేడం కి? మేడం కి ఫుట్బాల్ ఇప్పటికీ ఆడుతా ఉంటుంది. నేను డిస్ట్రిక్ట్స్ వరకు కూడా వెళ్ళా. నాతో ఖచ్చితంగా ఓడిపోతాడు అన్న క్యాండిడేట్ పెట్టుకుని ఆడేవాడు. మేడం గారు మీరు? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ నాకు కూడా. ఓకే సార్. వీపు చట్నీ. వీపు చట్నీ. వీపు చట్నీ ఆట పేరు. వీపు చట్నీయా? ఆ. ఇదేదో మారం పెట్టిలా బాగుంది సార్. ఏం చేయాలి సార్? ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ బాల్ తెప్పిస్తే చెప్పు. ఇప్పుడు మీరు పంట నెగ్గారు కాబట్టి పరిగెట్టాలి. నేను పరిగెడాలి, మీరు కొడతారు. కమాన్ కమాన్. నేను ఇలా ఉన్నా కాబట్టి తగలకపోవచ్చు. వీపు విశాలంగా ఉంది. ఈయన పరిగెడుతుంటే చాలా ఈజీగా ఉంటుంది. మరి ఏమంటారు? కమాన్ తప్పించు. రెడీ? బాబాయ్ స్టేడియం కూడా అరేంజ్ చేశారు సార్ మన వాళ్ళు. Out! Out! కాదు మీరే అవుట్. వీపు అరే. చట్నీ ఇది, పొట్ట చట్నీ కాదు. పొట్ట చట్నీ కాదు. వీపు చట్నీ కనిపించిన పార్టీని కొట్టద్దు. కాదు సార్, కన్ఫ్యూజ్ అయ్యాను సార్. మీరు ఎడు తిరుగున్నారు, కన్ఫ్యూజ్ అయ్యారు. అవుట్ అవుట్ దేవుడా. మీరు కూడా వీపు. ఇది కాదు, ఇది కాదు. తగిలిందా లేదా ఒకసారి థర్డ్ ఎంపైర్ రివ్యూ ప్లీజ్. ఎవరికి కావాలి సార్? నా వీపు నాకు తెలుసు కదా సార్. సార్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ కనిపెట్టారు సార్. థ్యాంక్ యూ. ఓకే 2 రైట్ ఆన్సర్ 50,000 ఇన్ అకౌంట్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
మొగుడు పెళ్ళాలని ఏమంటారు? మొగుడు పెళ్ళాలి వైఫ్ అండ్ హస్బెండ్. తెలుగు ఆలు మగలు. క్రాంతికం 5 4 పంచడంతో స్టార్ట్ అవుతుంది. 3 దంపతులు. నితిన్ గారు వీళ్ళందరూ కలెక్ట్ ఎంత కష్టపడి వేసారు చెప్పులు. ఆ పాటకి ఇలా రౌండ్ రౌండ్. దీనికి ఏ సాంగ్ అనే వేయచ్చు అసలు మొత్తం రౌండ్ కదిలే కాలమా చూడండి ఎంత బాగా ఇంకా కాసేపు ఆగమమ్మ దగ్గర ఆగిపోతారు. సుబైరాజీ 3 రైట్ ఆన్సర్ 75,000. వాళ్ళు ఇప్పుడే ఒక అద్భుతమైన స్టెప్ కనిపెట్టారు. అది వీళ్ళిద్దరు వేస్తే ఇలా ఉంటే జోడీస్ వేస్తే ఆ స్టెప్ ఎంత బాగుంటది. ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ 2 లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీ పార్ట్నర్ తో మీకు ఎంత కమ్యూనికేషన్ ఉంది ఫస్ట్ రౌండ్ చెక్ చేసాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ మీ పార్ట్నర్ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. మీ పార్ట్నర్ చేయాల్సిన టాస్క్ గురించి మీరు వేలం పాట పాడతారు. అందుకే ఈ రౌండ్ పేరు మా వాళ్ళు బాగా ఆలోచించి పాడు గజాల పాడు అని పెట్టారు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్, అంటే ఈ రౌండ్ ఆడడానికి ఏ పార్ట్నర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేలం పాట పాడేది మీకోసం కాదు, మీ పార్ట్నర్ కోసం. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేలం పాట పాడుకుంటాం. గురుగారు మీరే వస్తున్నారా? నాకు ఈ గంట చూస్తుంటే స్కూల్ గుర్తొస్తుంది. స్కూల్లో మాకు ఫేవరెట్ టీచర్ ఉండేవారండి. ఆయన పేరు సాకేత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏది హోంవర్క్ ఏది? అంటే నిన్న మీ బట్టలు కొనడానికి వెళ్ళాను కదా సార్, అందుకని చేయలేకపోయాను. కొని తెచ్చింది ఏంటి? చినిపోయిన బట్టలు. అంటే మరి మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటే అడుక్కు తినిపోతారు కదా సార్, దానికి సింబాలిక్ గా తెచ్చు. నిన్ను మన క్లాస్ లీడర్ నోట్స్ నుంచి కాపీ చేసుకుని అయినా రాసుకొని రమ్మన్నా కదా ఎస్సే. అంటే నేను కూడా రాసుకోలేదు సార్, అందుకే. క్లాస్ లీడర్ కి ఈ మధ్య పక్క చూపులు ఎక్కువయ్యాయి. మీకు కూడా అంతే సార్, ఎదురు క్లాసులో టీచర్ని చూస్తున్నారు తప్ప స్టూడెంట్స్కి ఏం చెప్పట్లా. ఏమీ చెప్పలేదు సార్, ఓ లెటర్ ఇచ్చారు సార్ మీకు. ప్రియాతి ప్రియమైన సాక్షి, మీరు పాఠాలు చెప్తుంటే నాకు స్కూల్ మానేయాలనిపిస్తుంది. మానేసి మీ ఇంటికి వచ్చే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మీ ఇంటికి వస్తే మీకు సెపరేట్ పూజ ఉంటదని రావడం మానేస్తున్నాం. ఆ పూజ దేవుడి గదిలో చేసుకోవచ్చు, కానీ మీది 3 బెడ్రూమ్ ఇల్లు అని తెలుసుకున్నా. ఇంకో 2 బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఇది గనక ఇంట్లో తెలిస్తే పూజ కాదండి, పెద్ద హోమమే. ఇంతటితో ఈ లెటర్ సమాప్తం. ఇప్పుడు నేను చదువు. ఎరా సాకేత్, బుద్ధి జ్ఞానం లేకుండా పిల్లలకు పాఠాలు చెప్పకుండా నాకు లైన్ వేస్తున్నావేంట్రా దగులు బాజీ వెధవా. నీకు పెళ్ళయిందన్న సెన్స్ కూడా లేకుండా పెళ్లి కానీ నాకు లైన్ వేస్తావా? నీకు కాదు, అది ఆయనకి దండం పెడతాను అందరూ. అదే ఆయనకే నేను పెట్టింది. ఎందుకో చెప్తా. మన ఇద్దరం స్కిట్ చేద్దాం, దాంట్లో ప్రదీప్ ని ఆడుకుందాం అని చెప్పాడు. కట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి మీరిద్దరు నన్ను ఆడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరు ఆడుకున్న ఈ స్కిట్ దయ వల్ల ఇంటికి వెళ్ళాక నాకు ఆట కాదు. ఎవరయ్యా లెటర్ చదివింది? మేమేం చదివామా? హంగు అంటుంది. నీకు కూడా అదే ఇంటికి వెళ్ళాక. వేలం పాట పాడడానికి చాలా సింపుల్ టాస్క్. అక్కడున్న ముగ్గురు మీ పార్ట్నర్స్ నేను చెప్తున్న ఈ టాస్క్ ఎలా చేస్తారనేది మీ కాన్ఫిడెన్స్ మీద. మీరు ఎవరు హైయెస్ట్ బిడ్ చేసుకుంటారో వాళ్ళ పార్ట్నర్ మాత్రమే టాస్క్ చేస్తారు. ఒకవేళ బిడ్ చేసి ఆ టాస్క్ వాళ్ళు ఫినిష్ చేయకపోతే ఎంతైతే మీరు బిడ్ చేశారో మిగతా 2 టీములకి సగం సగం షేర్ అయిపోతుంది. 300 సెకండ్లో 6 చపాతీలు ఒత్తుతారు. మా పాట 10,000. 12,000. 12,000 7 చపాతీలు. 7 చపాతీలు. 13,000. నేను ఈ గేమ్ లో చౌటండి. మా ఆవిడికి చపాతీలు అవుతాడు. పాడమంటావా చాలా? అదే ఎంత? 14,000. 14,000. 7 50,000. 50,000. కొట్టు నీ ఇష్టం. 56,000. 56,000 8 చపాతీలు. 1,25,000 8 చపాతీలు. ఆ చపాతీలు మీరే తినాలి. 10 సంవత్సరాల నుంచి రోజు తింటున్నాం, ఒక్కరోజు తినలేరా మీరు?
1,25,000 8 చపాతీలు ఒకటోసారి, 1,25,000 8 చపాతీలు రెండోసారి, 1,25,000 8 చపాతీలు మూడోసారి. ఫిక్స్. చాలా అర్జెంట్ గా సార్ బయటికి వెళ్ళాలి, మీరు అర్జెంట్ గా చపాతీలు చేయాలి. మా స్టార్ ఉంది, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్, హార్ట్, హెక్సగన్. హియర్ వి గో. టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అంటే ఆవిడ వస్త్రమే డైరెక్ట్ షేప్స్ వస్తున్నాయి, సెపరేట్ షేప్ లో పెట్టక్కర్లేదు. ఓకే ఓకే, నువ్వు ఓకే ఏం పట్టించుకోక. వచ్చిందా? వస్తుంది వస్తుంది, అంతే. లవ్ అలాగే ఉంటది. అర్థం కాకుండా ఉంటది, అలాగే ఉంటది. हाथ में पैसा मूती में शीशा ఏలియన్ లో ఉంది. ఆ. ఇది ఏం షేప్ అంటూ? జల్లీ ఫిష్, జల్లీ ఫిష్. సరిపోయింది, మనకి కరెక్ట్ టైంలోనే వెళ్తుంది. అదే ఫేజ్ లో వెళ్తా. అయ్యో త్వరగా చేయండి, ఊరికే కంగారు పట్టి ఆపేస్తారని. మీరు లేట్ చేస్తున్నారు, 5 సెకండ్లు మాకు కావాలి. సార్ నేను తిప్పుతున్నాడు, చూడండి సార్ అక్కడ. అమ్మా ముందేమని అనుకుంటున్నారమ్మా, లేదా మామూలు ఊరిని కత్తి పెట్టుకోసేస్తున్నారా? కత్తిపెట్టి కోసేస్తున్నానండి. మాట్లాడించండి అసలేనే. हॉट हॉट ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. నువ్వేం కంగారు పడకు, బోల్ టైం ఉన్నట్టే మనకి. లాస్ట్ 1 minute to go. "45 seconds. మా కర్ర తిప్పితే చాలుగా, మీరేం తిరుగుతున్నారు రౌండ్ గా? ఫాస్ట్ గా అయిపోతుందని రెండు ఒకేసారి చెప్తే. దాని మీద ఉంచేయండి అండి. ఓకే 15 seconds to go. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకోండి, అది పర్లేదు, అది ఎగ్గులాగే ఉంది. 5 4 3 2 1. వెరీ గుడ్, సూపర్. ఓకే సో మీరు కావాలని ఎక్స్ప్రెషన్స్ మారుస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అంతే. ఇప్పుడు ఇందులో కన్సిడర్ చేసేవి లెక్కేసుకుందాం సార్ ఫస్ట్. ఏంటి అన్ని కన్సిడర్ చేయాలి? కొంచెం లవ్ లో పిండి ఎక్కువైంది కానీ. సారీ. ఎగ్. ఇదే మన ఇందాక నుంచి బాగుందని చెప్పు, నెక్స్ట్ సినిమాలో పాట తక్కువకు రాస్తాడు. దగ్గర నుంచి డెసిషన్ చెప్తే భయంగా ఉంది, కొంచెం మీ పొడియంలోకి వెళ్ళిపోయాక డెసిషన్ చెప్తా. Got the man with the plan right here. Bringing swag with the man right here. 8 చపాతీలు అనుకున్నాం, 8 డిఫరెంట్ షేప్స్ ఇచ్చాం. అండ్ ఆ షేపుల్లో అవి రాలేదు, బట్ చపాతీలు అయితే వచ్చాయి. కొడితే తలకాయ కొబ్బరికాయలా పడిపోతుంది. సార్ చేతిలో చపాతీ కర్ర తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే సార్ మనం ప్రయత్నానికే చప్పట్లు సార్. కమాన్. ఎంత తీసుకుంటున్నారు? సార్ దగ్గర 1,40,000 ఉంది, అండ్ అందులోంచి 1,25,000 పోయి 15,000 మిగిలాయి. ఓకే సో కంగ్రాచులేషన్స్ మిగతా ఇద్దరు టీములు. మీ రెండు టీములకి 62,500 ఇన్ యువర్ అకౌంట్. ఓకే సో పార్ట్నర్స్, ఇట్స్ రివెంజ్ టైం. మీ వాళ్ళు చాలా అద్భుతాలు సృష్టించారు చపాతీ మీద. గురుగారు ఇప్పుడు మీరు టాస్ చేయాల్సిన టైము, మేడం గారు బిడ్ చేస్తారు. సో ఇందాక బిడ్డింగ్ వచ్చిన ముగ్గురు కాకుండా వేరే ముగ్గురు. మేడం మీరు 15,000 వరకే పాడగలరు. మీరు 15,000 దాటితే ఇంకా మేడం పాడరు, మీరిద్దరే పాడతారు. ఓకే. మేమిస్తున్న టాస్క్ 300 సెకండ్లో ఇడ్లీ పిండి తీసి ఇడ్లీ ట్రేలో వేయాలి. సో 5 ట్రేలు 300 సెకండ్లు, 10,000 రూపాయలు. 16,000 5 ట్రేస్. 5 ట్రేస్
5 trays 17,000. 17,000. 5 trays. 5 trays. ఫాస్ట్ కమాన్ మీరిద్దరి మధ్యలోనే. 20,000 5 trays. 20,000 5 trays. 21,000 5 trays. 5 trays 21,000. ఒకటోసారి. 22. 22,000 5 trays. 27 27,000. 5 trays. వండట్లేగా వేయడమేగా. అయినా డౌటా? చేస్తారా? అడుగుడ్డు Okay, 30,000 5 trays. 30,000 5 trays ఒకటోసారి. కాదు గంట కొట్టేటప్పుడు చూడలే గాని గంట కొట్టాక గంట సేపు చూస్తున్నారు ఆవిడ్ని. 50,000 అది 5 trays. 50,000 5 trays ఒకటోసారి. 50,000 5 trays రెండోసారి. 50,000 5 trays మూడోసారి. లాక్. ఓకే 50,000 300 సెకండ్స్ లో మీరు 5 trays లో ఇడ్లీ పిండి వేయాలి. మీరేంటంటే ఇడ్లీ పిండి ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది, ఇడ్లీ ట్రేలు ఇటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ నుంచి పిండి తీసుకొచ్చి ఈ ఇడ్లీ ట్రేలో వేయాలి. ఓకే అది చేతితో వేస్తే చేతికి అంటుకుంటుంది, గరిట అయితే చేయనే పెడుతుంది కాబట్టి స్పూన్ ఇస్తాం. ఓకే సో 5 ట్రేలు, ట్రేకి 4 ఇడ్లీలు చక్కగా ఇక్కడ ఉన్న పిండి తీసుకొచ్చి ఇందులో వేస్తారు. 300 సెకండ్స్. ఇడ్లీ ఎవరైనా గరిటతో వేస్తారు, స్పూన్లతో వేస్తారా? అది ఎవరైనా వేయగలరు. మీరెవరు? యు ఆర్ ద ఇడ్లీ క్వీన్. మీరు జాగ్రత్తగా ఇందులో తీసుకుని దారులు ఎక్కడ చుక్కలు పడకుండా వేస్ట్ చేయకుండా ఆచి తూచి తెచ్చి ఇందులో వేసేయండి. చుక్కలు పడకూడదా? చుక్కలా అంటే పడచ్చు, దాని తర్వాత మీరు కాలేస్తే మీరు పడతారు దాని మీద తప్ప. ఓకే యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2. $250 seconds to go. ఇగో పరిగెత్తు గట్టిగా. మా పరిగెట్టి గట్టిగా అనకూడదు, త్వరగా తొందరగా. 200 seconds to go. చూసి ఓ మై డార్లింగ్ మనకే ఫ్లై ఓకే డబలా నడుమే తగలగానే వయసే షై ఓకే స్పూన్ల ఐడియా ఎవరిది? 5 వస్తాయి. అమ్మా మిమ్మల్ని ఇడ్లీ మన ఇడ్లీలో చట్నీ వేసినట్టు వేస్తాను. ఆడవాళ్ళ మజాక. వీళ్ళ ఐడియా తెలుసా? ఇందాక చట్నీ వేసినంత వేసారు, ఈసారి ఏం చేస్తున్నారంటే దాన్ని దోశ వేసినట్టు సర్దుతున్నారు దాన్నే. 30 seconds to go. అట్లీస్ట్ ఫిల్ చేయాలిగా. చేస్తున్నా. చేసుకుందాం తర్వాత. 25 seconds to go. టేబుల్ మీద అయిపోయింది. మా చేతి. వేయాలి. లాస్ట్ ట్రాకా? లాస్ట్ ట్రాక్. అవునమ్మా ఈ సాంగ్ పాడేస్తే లాస్ట్ ట్రాక్ అంట. 15 seconds to go. ఈసారి రిపేర్లు చేయాల్సింది చేసుకోండి. కాదా అయిపోయింది. 10, 9, ఇంకా fill చేయి. 8, దీనిలో. 7, 6. ఇగో ఇది ఫిల్ చేయి. ఏంటి లేదు ఇక్కడ చేయడానికి. ఓకే అయిపోయింది. టైమ్ అప్. ఇడ్లీలు వేయడం ఎలా మీరు చూసారు, ఇలా మాత్రం కాదని తెలుసుకోండి. నీకొకటి చెప్పనా, ఇడ్లీ ఉడకబెడితే ఎట్లా పొంగుతుందో మాకు కూడా ప్రేమ అట్లాగే పొంగింది. చిపోరా. మీరు చెప్పండి, మిమ్మల్ని నేను నమ్ముతాను. మీరు చెప్పండి. నీళ్ళు వేయండి అమ్మా మళ్ళీ. అయ్యో
ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ నో ఓకే సార్ ఏం లేదు సార్ 1 అన్నం 2 పెట్టి, it's a- 3 వంకలు పెడుతున్నారు ప్రదీప్ గారు. ఇది ఏం సార్ ఇది బటన్ ఇడ్లీ కంటే తక్కువ ఉంది. విజయవాడలో ఇంతే వేస్తారు. అది ఇది హైదరాబాద్, ఇది హైదరాబాద్. విజయవాడలో కూడా చూస్తారు కదా అంటుంది. ఆ, ఇడ్లీ పిండి అక్కడి నుంచి తీసుకొచ్చి 5 ట్రేల్లో వెయ్యాలి. 300 సెకండ్లో 50,000కి ఛాలెంజ్ చేశారు. నీట్ గా వేసానా లేదా? వేశారు యాక్చువల్లీ. చెప్పండి ప్రదీప్ గారు, భయపడకుండా చెప్పండి. భయపడదు, వీళ్ళకి అసలే భయపడదు. భయపడకుండా నాకైతే పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్. అంతే, చూసి మీదే అదే. కావాలి, మీ ఒపీనియనే కావాలి. ఓకే, ఆడియన్స్ డెసిషన్ ఏమిస్తారో ఒకసారి చూద్దాం మనం. ఊరికే ముగ్గురు రండి. ఇడ్లీ తెలుసా, ఐడియా ఉందా? తినడం కాదమ్మా. సో ఇప్పుడు ఇడ్లీ పిండి ఎంత వేస్తారు ట్రేలో తెలుసు కదా, అలా ఉన్నాయా లేదా చూసి చెప్పమంటున్నారు. అన్ని కరెక్ట్ ఉన్నాయి. అమ్మో పెద్ద పెద్ద విశ్లేషకురాలు వచ్చిందండి. ఇచ్చేద్దామా? ఇడ్లీ వాళ్ళేం తినరమ్మా. అక్క చెప్పినట్టు మీ ఇద్దరికి తెలియదు అసలు, ఆవిడకి తెలుసు. ఆవిడ చూడండి అసలు క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు పిచ్చి రిపోర్ట్ చేసినంత క్షుణ్ణంగా చూసింది వాటిల్ని. చెప్పమ్మా ఏమనుకుంటున్నావు? అన్ని బాగానే ఉన్నాయి. ఈ 2 ఇది కొంచెం కొట్టిన తేడా. వెరీ గుడ్. ఈ 4 ఓకే, 4 ట్రేస్. ఎస్, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, వెల్ ట్రైడ్, గుడ్ ఎఫర్ట్స్. 300 సెకండ్స్ లో 5 ట్రేలు పూర్తి చేయలేదు కాబట్టి సగం సగం ఇడ్లీలు 2-3 మిగిలిపోయాయి కాబట్టి మీ అకౌంట్ లోంచి 50,000 మైనస్ అయ్యి మిగతా ఇద్దరు అకౌంట్స్ లోకి 25,000. ఏముందమ్మా, ఇందాక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ లోంచి 10,000 ఉంచుకుని మీరే 50,000 ఇచ్చారు అంతే. మీదేం పోలే. ఎక్స్ప్రెషన్ మార్చండి, ఎక్స్ప్రెషన్ మార్చండి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుతున్నాం మనం. జాక్ పాట్ ఏంటంటే ప్రశ్న మేమిస్తాం, సమాధానం మేమిస్తాం. మీరు అందులోంచి రైట్ సమాధానం సెలెక్ట్ చేసుకుంటే చాలు. మామూలుగా క్వశ్చన్ పేపర్ లో 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. మా దగ్గర 10 మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి. 10 సమాధానాల్లోంచి బెస్ట్ 3 ఆన్సర్స్ మీరు సెలెక్ట్ చేసి చెప్తే చాలు. 3 ఆన్సర్స్ ఇస్తే 3 ఛాన్సెస్, 2 రైట్ ఆన్సర్స్ ఇస్తే 2 ఛాన్సెస్, 1 రైట్ ఆన్సర్ ఇస్తే 1 ఛాన్స్ ఆడడానికి. $1,87,500 గర్ల్స్ దగ్గర ఉంది. రాకేతన్ టీం దగ్గర $2,27,500 ఉంది. అండ్ గురువు గారు మన దగ్గర 40,000 ఉన్నాయి. ఆ మాత్రమే ఉన్నాయి. సో ముందు మనమే స్టార్ట్ చేద్దాం సార్. దాన్నే ఉంది. ఓకే, మీకు 3 సబ్జెక్టులు చూపిస్తాను. 3 సబ్జెక్టులోంచి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా స్కూల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సార్? తెలీదు. స్కూల్లో తెలీదండి. నేను అదే సబ్జెక్ట్ ఆన్సర్ పేపర్ మీద రాస్తే మార్కులు నేను కూడా తెలియదు అన్నట. తెలీదు. ఓకే, తర్వాత కాలేజీలో గుర్తులేదు. గుర్తులేదు. ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సరే సార్, మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్టులు 3 చూపిస్తాను నేను. అదే. రైట్, సబ్జెక్ట్స్ ప్లీజ్. లవ్ అనే సబ్జెక్ట్, కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్, మ్యారేజ్ అనే సబ్జెక్ట్. కామన్ సెన్స్. ఇది మనకు అవసరమైనది. కామన్ సెన్స్ మీద క్వశ్చన్ ప్లీజ్. ఎలాంటి వాటి మీద కొత్తలో మోజు చూపిస్తాం? వెహికల్స్. ఆన్సర్స్ నేను ఇస్తాను సార్, ఇంకేం ఉండొచ్చు? వైఫ్స్. సార్ వైఫ్స్ అనకూడదు సార్, వైఫ్ అనాలి. అదే పోనీ వైఫ్. ఇంకా రఫ్ గా ఆలోచించండి. కొత్తగా ఇల్లు ఏమన్నా కొనుక్కుంటే. కొత్తగా ఇల్లేవనుకోండి. మా అపర మేధావులు సెల్ ఫోన్స్. సార్ మొబైల్స్. మీరు చెప్పిన వాటిలో ఈ ఆన్సర్స్ ఉంచారో లేదు చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. రైట్, ఆన్సర్స్ ప్లీజ్. కొత్త బట్టలు, కొత్త ఫోను, మ్యారేజ్, కొత్త బుక్స్, కాలేజ్, జాబ్, జిమ్, లవ్, బైక్, కారు, కొత్త సినిమా, గేమ్స్. సార్ వీటిల్లో ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్లు ఇందులో ఉన్నాయి. ఒక ఆన్సర్ ఎందుకోండి ఫస్ట్. కొత్త ఫోన్. సో సార్ అన్నట్టు కొత్త ఫోను కొత్తలో మోజు ఉంటుంది, తర్వాత ఉండదు అంటున్నారు. లెట్స్ సీ టాప్ 3 లో ఉందో లేదో. ఎస్ సార్, మీ అకౌంట్ లోకి 25,000 రైట్ ఆన్సర్. ఓకే సార్, థర్డ్ బెస్ట్ ఆన్సర్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. వన్ మోర్ ట్రై. జిమ్ కొత్తలో మోజు చూపిస్తాం, తర్వాత కనీసం చెమట కూడా కారు. మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో ఉందో లేదో చూద్దాం. మీ అకౌంట్ లోకి 50,000 రూపీస్.
మీ దగ్గర ఒకే ఒక ఛాన్స్ ఉంది. అది కనుక టాప్ ఆన్సర్ అయితే 75,000 యాడ్ అవుతుంది. ఓకే చెప్పండి సార్. కొత్త బట్టలు. కొత్త బట్టలు. సార్ నాకు ఒక సందేహం ఒకటి కూడా వేస్తుంది, అడగమంటారు సార్? ఎందుకు సార్ ఇంట్లో తుడిచే క్లాత్లు గానీ టేబుల్ తుడిచే నేల అన్ని జెంట్స్ ఎందుకు ఉంటాయి సార్? అంటే మగవారికి ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోయే అలవాటు ఉంది కదా, దేన్ని తుడవడానికైనా మగవాళ్ళు బట్టలే వాడతాం. అంతే అంటారు సార్? అంతే. ఓకే సార్, కొత్త బట్టలు టాప్ ఆన్సరా కాదా? లెట్స్ చెక్. ఓకే, హియర్ వి గో. సార్ నో ప్రాబ్లం. మ్యారేజ్ అన్న ఫీలింగ్. మ్యారేజ్ అమ్మా లేడీస్. నేను కూడా మ్యారేజ్ అనుకుంటున్నా. కాదు, మ్యారేజ్ అవ్వకుండానే మ్యారేజ్ అనుకుంటుందా? అంటే చుట్టుపక్కలంతా చూస్తున్నాం కదా. చుట్టుపక్కల అంతా చూస్తా అని ఆయనకే చూస్తావేంటమ్మా? ఆయన ఏం చేశాడు బాబు? లేదు, ఇప్పుడు బైక్ కార్ కూడా ఉండొచ్చు. కొత్త కార్ చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి అంట. ఓకే, లెట్స్ సీ టాప్ ఆన్సర్ ఏంటో. ఓకే సార్, ఇది కనుక ముందు చెప్పుంటే 75,000 యాడ్ అయ్యేది. అయినా పర్లేదు సార్, మనకి ఇందాక అమౌంట్ ఇందాక 40 ఉంది మన దగ్గర, అండ్ ఇప్పుడు 75,000 యాడ్ అయింది. 1,15,000 ఇన్ యువర్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ స్కోర్ గర్ల్స్ 1,87,500 ఉంది మీ దగ్గర. కామన్ సెన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, సో ఆ ఉన్న 2 టాపిక్స్ లోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లవ్. లవ్. ఓకే, సాకేతికి మ్యారేజ్ ఉంది. ఓకే లేడీస్, సో లవ్ అనే సబ్జెక్ట్ మీద మీ క్వశ్చన్. అమ్మాయిలను చూడగానే అబ్బాయిలకు నచ్చే విషయాలు ఏంటి? మీ 10 ఆన్సర్స్ మేము చూపిస్తాం, బట్ దానికంటే ముందు జనరల్ గా మీరేమనుకుంటున్నారు? ఆన్సర్ ఐస్. కళ్ళు. ఓకే సార్, మీరేమంటారు సార్? సోప్. సోపా? సోపేయడం. సోపేయడమా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది సార్ సోపేయడం అంటే? అసలు ఆవిడ చూస్తూ ఆవిడ చూస్తే సోపేయడం ఎందుకు, బాత్రూమ్ లో సోప్ పెడితే చాలు. ఆవిడ చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. మామూలుగా సోపేయడానికి ఒక మంచి లైన్ చెప్పండి సార్. మీరు అమ్మాయిగా యాక్ట్ చేయండి. అబ్బా పురుష్. అమ్మాయిలు మెరుపుల్లా ఉంటారంటే మెరుపుల్లో విద్యుత్ ఉంటది కదా అనుకునేవాడిని. మిమ్మల్ని చూస్తే అర్థమైంది. ముట్టుకొచ్చి ఒకసారి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు రికార్డ్ రాసి పెడతారు. నాదే మా పక్కింటి అబ్బాయి రాశాడు. సాకేత్ అని కత్తిలా ఉన్నాడు. అలాంటి కత్తి లాంటి అబ్బాయికి ఇలాంటి చాకులాంటి పెట్టుకోకండి, తెగుద్ది కత్తంట. నాకు ఇలా అనంతమైన విశ్వమైన ఈ ప్రేమ కావాలి, మీరు ఇస్తారా? ఇస్తా. అయ్యయ్యో, ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి వస్తా. ఓకే మా సార్ అన్నట్టు సోప్ వేయడం ఇలాంటివి కాకుండా మన వాళ్ళు ఎలాంటి ఆన్సర్లు ఇచ్చారో చూద్దాం. దాంట్లోంచి వీల్ సెలెక్ట్. ఓకే, టాప్ 10 ఆన్సర్స్ ప్లీజ్. అబ్బాయిలకి నచ్చే విషయాలు: అమ్మాయిల నవ్వు, అమ్మాయిల వాలు జడ, సొట్ట బుగ్గలు, నడుము, కళ్ళు, స్కిన్ టోన్, సిగ్గు. అమాయకత్వం ఎవరికి ఉందా ఈ రోజుల్లో? అరే ఈ సర్వే ఆన్సర్లు ఇచ్చారు చూడు, వాళ్ళది ఏమైనా గ్రూప్ ఫోటో ఉందిరా? లేడీస్ రెడీ? yes. మీ ఉద్దేశంలో వీటిల్లోంచి టాప్ 3 లో ఏ ఆన్సర్ ఉండొచ్చు? కళ్ళు అనుకుంటున్నాం. కళ్ళు. అమ్మాయిలు చూడగానే అబ్బాయిలకు నచ్చే విషయాలు, అమ్మాయిల కళ్ళు. లెట్స్ సీ టాప్ 3 ఆన్సర్స్ లో ఆన్సర్ ఉందో లేదో. Oh! 50,000 in your account. Congratulations. Okay. Let's see 1 and 3 చెప్తారా లేదా? నవ్వు. ఓకే, సో నవ్వు టాప్ ఆన్సర్స్ లో ఉందా లేదా? లెట్స్ సీ. థర్డ్ ఆన్సర్ చెప్పినందుకు 25,000 in your account. Well done. సో టాప్ ఆన్సర్ చెప్తారా లేదా? మీకు 1 ఛాన్స్ మాత్రమే ఉంది. ఫస్ట్ టైం అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడా? ఫస్ట్ టైం గా, జనరల్ గా. ఏరా
మీరు చెప్పండి మామూలుగా ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిని చూసినప్పుడు మీకు అంటే ఇప్పుడు బేసిక్ గా నాకు చూసే అంత ఛాన్స్ ఏమి ఇవ్వట్లేదమ్మా. సో నేను యూట్యూబ్ లో చూడటమే. సిగ్గు, నవ్వు, అమాయకత్వం. సో బేసిక్ గా అమాయకత్వంతో సిగ్గుపడుతూ నవ్వే అమ్మాయిలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రదీప్ ఓకే అంట. మూడు కలిపితే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఒకసారి చెప్పు. క్యాన్సిల్, వద్దు వద్దు, చూసిన ఇలా ఉండిపోతా చాలు. ఓకే ఓకే. సో లుక్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అని మేము అనుకుని వాళ్ళు జడ అని చెప్దాం అనుకుంటున్నాం. కాదా? నేనేమనట్లేమ్మా, మీ ఇష్టం. మీరు ఇలా ఇలా అవునా? అబ్బా, ఫైనల్ ఆన్సర్ ఏంటి? సిగ్గునా వాళ్ళు చూడ సిగ్గు చెప్పి. ఓకే సిగ్గు. సిగ్గు. మరి సిగ్గుపడితే చెప్పాలి. సిగ్గు సిగ్గు. సో సిగ్గు టాప్ ఆన్సరా కాదా? లెట్స్ సీ. ఓ, సిగ్గు అయితే ఉంది కానీ ఎక్కువ మంది ఆన్సర్ ఇవ్వలేదు. అది ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు జడ. వాళ్ళు జడ, నాకు సొట్ట బుగ్గలు, సొట్ట బుగ్గలు, వాళ్ళు జడ, స్కిన్ టోన్. స్కిన్ టోన్. ఓకే, సో టాప్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎక్కువ మంది ఇచ్చిన సమాధానం వాళ్ళలో ఉండదు, కానీ అబ్బాయిలు అదే అమాయకత్వం అనుకుంటారు. గుడ్ ట్రై. 2 ఆన్సర్స్ ఇచ్చారు. వెల్ ప్లేడ్. ఇప్పుడు సుప్రసిద్ధ కళాకారులు, గాయకులు, వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం, కానీ సాకేత్ గారు వచ్చారు కాబట్టి. సో మీకు మిగిలిన టాపిక్ ఇస్ మ్యారేజ్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఒకటే పెళ్లి అయింది, ఏదో 10 పెళ్లిళ్ళు చేసుకున్నట్టు. సరే సార్, మీ ప్రశ్న చూడగానే మీకే మ్యాటర్ అర్థమైపోద్ది. మీరిద్దరు డిస్కస్ చేసుకోండి. మ్యారేజ్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ప్లీజ్. వైఫ్ హస్బెండ్ మీద కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి అస్త్రాలను వాడుతారు? అసలు ఈ సబ్జెక్ట్ మీద సర్వే చేయాలన్న థాట్ వచ్చిన ఆ డైరెక్టర్ ని రమ్మన్నాడు ఫస్ట్ ఇక్కడ. ఆన్సర్స్ చూపించే ముందు మీ గెస్ వర్క్ చూద్దాం. ఎలాంటి అస్త్రాలు వాడతారు? వీళ్ళ మోస్ట్ ఫేవరెట్ అండ్ పవర్ఫుల్ అండ్ బెస్ట్ అస్త్రం ఏడుపు, కన్నీళ్లు. కన్నీళ్లు. ఓకే, ఇంకేముండొచ్చు? అది వచ్చాక ఇంకేమున్నా ఏం ప్రయోజనం? అంతా ఓకే. అండ్ ఆన్సర్సా? ఏడుపు, అలక, గోర్లు వాడతారు, అప్పడాల కర్ర వాడతారు, చీపురు కట్ట, వంటని కూడా ఒక అస్త్రంగా వాడతారంట సార్. అట్ల కాడ పుట్టింటికి వెళ్ళిపోతా, దోశ పెనం. దోశ పెనం అమ్మ, దోశ పెనం కూడా వాడుతున్నారా? మేడం సిగ్గుపడుతున్నారు. చిచ్చి, 10 ఇచ్చారేంటి, మన దగ్గర ఇంకో 10 ఉన్నాయి అనుకుంటున్నారు. ఓకే, టాప్ 3 ఆన్సర్స్ లో కనుక ఏడుపు అనేది ఉంటే మీ సెలబ్రేషన్ కూడా ఏడుపులో ఉండాలి, సింబాలిక్ గా. రెడీయా? రెడీయా? ఏడ్చినట్టుంది సార్. నాది అదే ఫీలింగ్ సార్. ఓకే, టాప్ 3 ఆన్సర్స్ లో ఏడుపు అనే ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. హియర్ వి గో. వెరీ గుడ్ భయ్యా, మీకు ఏడుపులో ఇంత ప్రావీణ్యం పొందారని నాకు ఈ రోజే తెలిసింది. చూసి చూసి మరి అంత డ్రామాటిక్ ఏడుస్తారా? వాళ్ళు అలా ఏడవరు. అలా ఏడవరు సార్. ఎంత సైలెంట్ గా ఉంటది అంటే సార్, ఏడుపు అలా దుప్పటి కప్పుకుంటారు, పక్కన ఉన్న పిల్లో అలా తీసుకుంటారు, పట్టుకుంటారు, తల ఇట్లనే ఉంటది, చుక్క కింద పడేంత వరకు తుడవరు సార్. వాళ్ళకి తెలుస్తూ ఉంటది కారుతుంది, మనకు తెలియాలి కదా ఏమైంది అంతే. డైలాగ్ మనది ఎక్కువ ఉండదు సార్. అవును, ఏమైంది నాకు కూడా 1 అవర్ మళ్ళీ సైలెన్స్ మనం. సరే సారీ, ఓకే. పాపం వాళ్ళ బాధ మనకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటారా? వాళ్ళు ఏమి చెప్పుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. చక్కటి కవర్ డ్రైవ్, చక్కటి కవర్ డ్రైవ్. ఓకే, టాప్ ఆన్సర్ 75,000. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ ఆన్సర్స్. అలక. ఎలాంటి అస్త్రాలు వాడతారంటే మీరు అలక అంటున్నారు. సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్స్ లో అలక ఉందో లేదో చూద్దాం. హియర్ వి గో. yes, థర్డ్ ఆన్సర్. 25,000 in your account. లెట్స్ సీ 50,000 ఆన్సర్ మీరు ఇస్తారా లేదా ఆలోచించి చెప్పండి. గోర్లు. ఈ మధ్య అందరు నేల్ ఆర్ట్ చేయించుకుంటున్నారు సార్. అవును సార్, చూసారా సార్ డిస్కషన్ మీరు ఫాలో కాలే? అయ్యో సార్, వినపడలేదు సార్. గోర్లు కూడా ఉండొచ్చు కదా అంటే, అవును చిచ్చి ఈ మధ్య అందరు నెయిల్ ఆర్ట్ చేయించుకుంటున్నారు, ఎవరు వాడట్లేదు, పాడైపోతాయని అంట. పాడైపోతాయి అంట.
ఓకే మౌనవ్రతం 50,000 ఆన్సర్ లో ఉందా లేదా? నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. ఆన్సర్ ప్లీజ్. ఇట్స్ వంటా. సార్ ఫస్ట్ ఛాన్స్ మీదే, మీరు 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ జాక్ పాయింట్ రౌండ్ లో మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. యా స్పైకర్ ఇందులో పెడతాం. మీరు ఎప్పుడైతే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఇలా పట్టుకుంటే ఈ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతుంది, రోల్ అవుతుంది. ఓకే రెడీ సార్? రెడీ. గో. ఓకే ఎర్రర్, సారీ సార్, ఒక ఛాన్స్ పోయింది. ఇంకొక ఛాన్స్. సార్ మీ అకౌంట్ కాకుండా ఉన్న 2 అకౌంట్ లో ఏ అకౌంట్ లోంచైనా మీరు మొత్తం డబ్బులు తీసేసుకోవచ్చు. 327. Yes. Sir, 4,42,500 in your account. Top score. Okay, it's time for the ladies team. You have 2 chances. బాగా వాడుకోండి. కంగ్రాచులేషన్స్. హాఫ్ లో పడిందంటే మీ అకౌంట్ హాఫ్ అయిపోద్ది. సూపర్. నో ప్రాబ్లం, ఇంకో ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ లో ఏమైనా రావచ్చు. మేడం చెప్తున్నారు వినమ్మా, అది చెప్పినట్టు వేస్తే మళ్ళీ హాఫ్ లో పడచ్చు. ఓకే వెల్ ప్లేడ్ గర్ల్స్. 2 ఛాన్సెస్ లో జాక్ పాట్ రౌండ్ బంపర్ ఆఫర్ వాడారు, మీ అమౌంట్ ని హాఫ్ చేసుకున్నారు. ఇప్పటివరకు సాధారణంగా జరగని విషయం, అది చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. బంపర్ ఆఫర్ ఏంటంటే మీ ఇద్దరికి మన దగ్గర 0 ఉంది కాబట్టి నిండా ములిగినోడి చల్లేటి చెప్పు. మీరు ఇదే ఛాన్స్ లో 3 lakhs కొట్టొచ్చు. అండ్ స్టీల్ వచ్చింది అనుకో, మళ్ళీ మీ అమౌంట్ ఆయన అమౌంట్ కలిపి మరి మీకు వచ్చేయచ్చు. రెడీ? ఏయ్ సూపర్. హాఫ్. కంగ్రాచులేషన్స్, మీ అకౌంట్ లో 3 lakh rupees. వెల్ ప్లేడ్. ఓకే లాస్ట్ ఛాన్స్. ఎర్రర్. ఓకే సో లాస్ట్ ఛాన్స్ లో ఎర్రర్ పడింది. ఫస్ట్ ఛాన్స్ లో 3 lakhs వచ్చింది. దగ్గర కంగ్రాచులేషన్స్, మీ అకౌంట్ లో 3 lakhs ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు మీ ముగ్గురులో హైయెస్ట్ అమౌంట్ అనంత్ శ్రీరామ్ గారు 4,42,500 ఎపిసోడ్ వినా. కంగ్రాచులేషన్. సార్ విత్ ఫ్యామిలీ వచ్చి ఎంతో సరదాగా చాలా చక్కగా ఆడారు. అండ్ ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ విత్ హైయెస్ట్ అమౌంట్ తో వెళ్తున్నారు. సో అంబికా దర్బార్ బత్తి వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అంబికా దర్బార్ బత్తి, అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. అంబికా దర్బార్ బత్తి. ఈ కాంబినేషన్ ఎప్పుడు కలకాలం ఇలాగే ఉండాలి కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వచ్చే ఆదివారం మళ్ళీ కలుస్తాను. అంటే థ్యాంక్ యూ సో మచ్.